అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారుల్ని వారి సొంత దేశాలకు వెనక్కి పంపిస్తారని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ పని మొదలుపెట్టేశారు. ఇప్పటికే 5,000 మంది అక్రమ వలసదారులతో గ్వాటెమాలా, పెరు, హండూరస్ లాంటి దేశాలకు విమానాలు వెళ్లిపోయాయి. ఈ 3 కూడా సెంట్రల్ అమెరికన్ దేశాలే. భారత్కు కూడా అమెరికా ఒక మిలిటరీ ఫ్లైట్ పంపించింది. అందులో 205 మంది భారతీయులున్నారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియా ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన C-17 అనే మిలిటరీ విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో అత్యధికంగా 30 మంది పంజాబ్ వారే ఉన్నారు. మాస్ డిపోర్టేషన్ మొదలుపెట్టిన తర్వాత సుదూర ప్రాంతానికి అమెరికా పంపించిన మొదటి ఫ్లైట్ ఇదే. ఈ విమానంలో ఉన్న భారతీయులను అందరినీ భారత ప్రభుత్వం ముందుగానే వెరిఫై చేసుకుంది. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలకు తమ సహకారం ఉంటుందని భారత్ ముందుగానే చెప్పింది. ఇదే విషయమై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ అక్రమ వలస అనేది వ్యవస్థీకృత నేరం కిందికి వస్తుందన్నారు. అందుకే భారత్ ప్రతిష్ట దెబ్బతినకుండా వారిని వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ట్రంప్ కూడా ఒక మాట స్పష్టంగా చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సహకరిస్తుందని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో భారత్ కూడా అమెరికాకు ఒక విషయం స్పష్టంగా చెప్పింది. అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న భారతీయులను కఠినంగా ఇమిగ్రేషన్ పాలసీ పేరుతో ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని భారత్ కోరింది. అలాగే స్టూడెంట్ వీసాలు, H-1B వీసాల జారీ విషయంలోనూ అమెరికా సహకరించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కోరారు. ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ముగించుకున్న తర్వాత ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ ట్రంప్తో భేటీ కానున్నారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. అమెరికాలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిలో 5% మంది అక్రమ వలసదారులేనని అమెరికా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందుకే ఈ విషయంలో స్థానిక అమెరికన్లు ట్రంప్ను సమర్థిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ 1,33,00,000 మంది అక్రమ వలసదారులున్నారు. వారిలో 7,25,000 మంది భారతీయులున్నారు. ప్రస్తుతానికి 15 లక్షల మందిని దేశం దాటించేందుకు గుర్తించారు. ఆ ప్రాథమిక జాబితాలో 18,000 మంది భారతీయులు కూడా ఉన్నారు. అంటే ఒకవేళ ట్రంప్ ఈ మాస్ డిపోర్టేషన్ ప్రోగ్రాం ఇలానే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో అమెరికా నుంచి ఇలాంటి విమానాలు ఇంకా చాలానే వచ్చే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఎప్పుడేం జరుగుతుందా అనే భయంతో అక్కడి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బిక్కుబిక్కుమంటున్నట్టు తెలుస్తోంది. 2024లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అమెరికాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అక్రమ వలసదారుల్ని వారి సొంత దేశాలకు పంపించారు. కాకపోతే ఇప్పుడున్నంత భారీ సంఖ్య అప్పుడు లేదు. గతేడాది అమెరికా 1,100 మంది భారతీయుల్ని ఇండియాకు పంపించింది. ఇలాంటి ఘటనే మరొకటి 2019 అక్టోబర్ 18న జరిగింది. అమెరికాకు పొరుగునే ఉన్న మెక్సికో నుంచి న్యూఢిల్లీకి ఒక విమానం వచ్చింది. ఈ విమానంలో 300 మంది భారతీయులున్నారు. అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఇలా విదేశీయులను అమెరికా సరిహద్దులు దాటించేందుకు అమెరికాకు $315 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అమెరికాకు భౌగోళికంగా దగ్గరగా ఉన్న గ్వాటెమాలాకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేందుకు ఒక్కొక్కరికి $4,675 చొప్పున ఖర్చయింది. మరి అలా లక్షల మందిని బార్డర్ దాటించాలంటే ఆ ఖర్చు $1 ట్రిలియన్ దాటే ప్రమాదం ఉందని ఒక అంచనా. ఈ విషయంలో ఉదాహరణకు భారతీయుల కోణంలోనే చూస్తే భారత్లో రూపాయి విలువతో పోల్చుకుంటే అమెరికాలో డాలర్ వాల్యూ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం $1 విలువ $87కు సమానం. అంతేకాదు ఉదాహరణకి అమెరికాలోని మిస్సిసిపి రాష్ట్రంలో తలసరి ఆదాయం $48,100గా ఉంది. అదే ఇండియాలో తలసరి ఆదాయం $1,161గా ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా అమెరికాలో ఉండేవారి తలసరి ఆదాయం ఇక్కడి కంటే 40 రెట్ల కంటే ఎక్కువే అన్నమాట. అందుకే సహజంగానే అవకాశం ఉంటే అమెరికా వెళ్లి సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటోంది. కానీ అమెరికా వీసా ప్రక్రియ అంత ఈజీ కాదు. వీసా కోసం అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. అలాగే వీసా కోసం అప్లై చేసింది మొదలు అప్రూవ్ అవటానికి పట్టే సమయం ఇంకా ఎక్కువ. ఇవన్నీ తప్పించుకొని అమెరికాలో కాలు పెట్టాలని అనుకున్నవారే ఇలా అక్రమంగా అమెరికాలకు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీకు సహజంగానే ఒక డౌట్ రావచ్చు, మరి అమెరికా వీసా లేకుండానే ఇండియా బార్డర్ దాటి అక్కడి వరకు ఎలా వెళ్ళగలుగుతున్నారు అని. రైట్,
అక్కడికే వస్తున్నాం. అమెరికా వీసా ప్రాసెస్ కష్టం, కానీ ఆ పక్కనే ఉన్న కెనడాకు వీసా రావటం అంత కష్టమేం కాదు. అమెరికాతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఇండియన్స్కి కెనడా ఈజీగానే వీసాలు ఇచ్చేసింది. కెనడా వెళ్లిన ఇండియన్స్ అక్కడి నుంచి అక్రమంగా దేశం సరిహద్దులు దాటి వీలైతే నేరుగా అమెరికాలోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లేదంటే మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చే వారికి కెనడా, మెక్సికో బార్డర్స్ ఒక రకంగా గ్రీన్ కారిడార్ తరహాలో పనిచేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అక్కడి పద్ధతి ఏంటో చెప్పడానికి అమెరికా చేస్తోన్న ఈ ఒక్క ఆరోపణ చాలు. 2023-24 మధ్యకాలంలో 90,415 మంది ఉత్తరాదిన ఉన్న సరిహద్దుల గుండా అమెరికాలోకి చొరబాటుకు యత్నించినట్లు అమెరికా గుర్తించింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాసుల్లో గతంలో ఫిలిప్పీన్స్ వాసులు అధికంగా ఉండేవారు. కానీ ఇప్పుడు భారతీయుల సంఖ్య వారిని దాటిపోయింది. అక్రమ వలసదారుల్లో అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డవారున్నారు. అమెరికా ఇచ్చిన వీసా గడువు దాటినప్పటికీ దేశం విడిచిపోకుండా ఉన్నవాళ్లు ఉన్నారు. అక్రమ వలసదారుల్లో చాలా మంది ప్రభుత్వం తమను గుర్తించకుండా ఉండేందుకు అనధికారిక పనుల్లోనే కొనసాగుతుంటారు. హోటల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, భవన నిర్మాణ రంగం వంటి పనులు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అక్కడే ఒక చోటు నుంచి మరో చోటికి మకా మారుస్తూ ఉంటారు. మాట వినని దేశాలు, తమకు సహకరించని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ అధిక పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాతో పాటు యూరోప్ దేశాలకు ట్రంప్ హై టారిఫ్స్ పేరుతో వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు అమెరికాతో ట్రేడ్ వార్ కొని తెచ్చుకోకపోవడమే ఉత్తమమని ఇండియా భావిస్తోందనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. పైగా అమెరికా లీగల్ ఇమిగ్రేషన్ పాలసీకి సహకరించడం ద్వారా భారత్ దౌత్యపరంగా బాధ్యతగా వ్యవహరించినట్లవుతుంది. దీనివల్ల భారతీయులకు H-1B వీసాల జారీలో ట్రంప్ కొర్రీలు పెట్టకుండా ఉంటారు అన్నది కూడా మోడీ ఆలోచనగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికా గుర్తించిన దాదాపు 18,000 మందిని సురక్షితంగా వెనక్కి రప్పించే విషయంలో సహకరిస్తామని భారత్ అంటోంది.